దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. కొద్ది నిమిషాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకునుడి. ఆమేన్. చూడండి దేవుని వాక్యాన్ని. సమయము పోనీయక, ఈ మాటను విన్నప్పుడు మనం సమయాన్ని సద్వినియోగం చేసుకున్నా చేసుకోకపోయినా సమయం మాత్రం వెళ్తూనే ఉంటుంది. ఒకప్పుడు చిన్న వయసులో ఉన్నప్పుడు, చదువుకునే వయసులో ఉన్నప్పుడు ఆ వయసు ఎంతో సరదాగా ఆనందంగా ఉంటుంది. యవ్వన వయసు ఉన్నప్పుడు ఆ వయసు ఇంకా బాగుంటుంది, ఎందుకంటే మరింత సరదా, మరింత లోకాన్ని చూస్తూ ఉంటారు. కానీ ఒక వయసు వచ్చినాక, బాధ్యతలు అవి వచ్చినాక, బాధ్యత కలిగి తీసుకోవాల్సిన సమయం వచ్చినాక ఆ సమయం చాలా స్లోగా గడుస్తుంది. అలా అనుకుంటుండగానే మనం పెద్దవాళ్ళు కూడా అయిపోతుంటాం. ఇది అందరూ ఎక్స్పీరియన్స్ చేసే విషయమే. సో మనం నచ్చినా మనకు నచ్చకపోయినా సమయం అనేది వెళ్తూనే ఉంటుంది. అయితే దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం అన్నదే ఇక్కడ పాయింట్ అండి. ఎందుకంటే సమయము పోనీయక, ఎక్కడికి పోనీయక, అది వెళ్తూనే ఉంటుంది. మనమే దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. లైఫ్ అనేది ఇక్కడ సమయము మన జీవితానికి సంబంధించింది. దేవుడు మనకి ఈ భూమి మీద కొంత ఆయుష్కాలాన్ని పెట్టాడు. సో మనకి ఈ భూమి మీద ఇవ్వబడిన ఆయుష్కాలంలో దాన్ని మనం యూటిలైజ్ చేసుకుంటే మనం ప్రయోజకులం అవుతాం. దానివల్ల మనం బెనిఫిట్ అవుతాం కదండి. అంటే సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే ముందున్న సమయంలో మనం బెనిఫిట్ అవుతాం. ఒక మాటను మనం చూడవచ్చు. సోమరి విత్తుకాలమునంట మరి నిద్రపోతాడంట. కోతకాలముకు వెళ్ళి ఫలితాన్ని ఆశిస్తాడు, కానీ అతనికేమీ దొరకదని దేవుని యొక్క వాక్యం చెప్తాను. అంటే సోమరి విత్తే కాలంలో నిద్రపోతే కోసే కాలంలో ఏం అనుభవించలేడు. అదే సో విత్తే కాలం ఏంటో మనకు తెలియాలి. నేడు అనే ఒక సమయం ఉండగానే దాన్ని మనం యూటిలైజ్ చేసుకోకపోతే ఫలం ఆశించే సమయానికి మన దగ్గర ఏముండదు. ఇదైతే లోకానికి భలే సరిపోతుంది. ఎందుకంటే అనవసరమైన వ్యర్థమైన విషయాలతో లోకం సమయాన్ని స్పెండ్ చేస్తూ ఉందండి. అయితే ఆ లోకంతో మనం కలిసిపోక వాక్యంతో, ప్రార్థనతో, దేవుని గురించిన ధ్యానముతో మన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు దానివల్ల మనం ప్రయోజకులం అవుతాం, దానివల్ల దీవించబడతాం, దానివల్ల మనం దేవునికి దగ్గరగా మరింత ఎదుగుతాం. ఆమేన్. హల్లెలూయా. కనుక మనకివ్వబడిన సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలో దేవుని లేఖనం అయితే స్పష్టంగా చెప్తా ఉంది. ఎందుకంటే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో కానీ, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో కానీ ఆత్మ సంబంధమైన పాటలతో, దేవుని గురించిన మాటలతో ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పేసి తేటగా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కనుక ఆ చొప్పున మనందరం కూడా ఈ భూమి మీద చేద్దాం. మనకి ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగం చేసుకునే వ్యక్తులుగా ఉందాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.